అందరికీ నమస్కారం. ఈరోజు మనం వ్యాపార ప్రపంచంలో చాలా తరచుగా వినే ఒక పదం గురించి, దాని వెనుక అసలు కథేంటో కొంచెం లోతుగా చూద్దాం. అదే ISO 9001. నమస్కారం. అవును, ఈ ISO 9001 అనేది ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తోంది, వినిపిస్తోంది. కరెక్ట్. చాలా కంపెనీలు మేము ISO 9001 సర్టిఫైడ్ అని బోర్డులు పెట్టుకోవడం చూస్తుంటాం. అసలు ఈ ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, అదే కదా? అవునండి, అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా రకరకాల రంగాలకు స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలను సెట్ చేస్తారు. మరి అందులో ఈ 9001 అనేది దేనికి సంబంధించింది? ఇది ప్రత్యేకంగా నాణ్యతా నిర్వహణ వ్యవస్థకు సంబంధించింది. అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఒక కంపెనీ తన పనులను ఎంత క్వాలిటీగా ఒక పద్ధతి ప్రకారం చేస్తుందో చెప్పే ఒక ఫ్రేమ్వర్క్ ఇది. ఓకే, అంటే ఒక కొలమానం లాంటిది. అయితే ఈ సర్టిఫికేషన్ తెచ్చుకోవడం అంటే గోడకొక సర్టిఫికేట్ తగిలించుకోవడం వరకేనా, లేక నిజంగా కంపెనీలకు దీనివల్ల ఏమైనా మేలు జరుగుతుందా? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే ఉంది అసలు విషయం. ఇది కేవలం గోడకు తగిలించుకునే అలంకారం కాదు. కాదా? కానే కాదు. నిజానికి ISO 9001 అనేది ఒక సంస్థ తన పనితీరును అంటే ఆపరేషన్స్ని బాగా మెరుగుపరుచుకోవడానికి, ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడే ఒక బలమైన సిస్టమ్. అంటే ఆచరణలో పెడితే లాభాలుంటాయంటారా? ఖచ్చితంగా. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేస్తే దాని ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఊరికే తాత్కాలికంగా కాకుండా లాంగ్ జాయ్గా ఉంటాయి కూడా. సరే, మరి ఆ ప్రయోజనాలేంటో వివరంగా చూద్దాం. ముందుగా కస్టమర్లు ఏ వ్యాపారానికైనా వాళ్లే కదా ముఖ్యం. వాళ్ల వైపు నుంచి చూస్తే ఈ ISO 9001 ఎలా ఉపయోగపడుతుంది? కస్టమర్ సంతృప్తి పెరుగుతుందనంటున్నారు, అదెలా? అవును, అది మొదటి ప్రయోజనం. సంతృప్తి అనేది వ్యక్తిగతమే అయినా దానికి కొన్ని కారణాలుంటాయి. ISO 9001లో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే కస్టమర్పై దృష్టి పెట్టడం. కస్టమర్ ఫోకస్ అంటాం. అంటే సంస్థ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కొత్త ప్రాసెస్ పెట్టినా ఇది కస్టమర్కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ అవసరాలు తీరుస్తుందా అని ఆలోచించాలి. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, దేనికి విలువిస్తున్నాడు అనేది ముందు తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళని కేంద్రంగా చేసుకోవాలన్నమాట. అంతే. ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ తయారు చేసే ముందు రీసెర్చ్ చేయడం, లేదా సేవలందించేటప్పుడు వాళ్ల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి ఒక మంచి పద్ధతి పెట్టుకోవడం. ఇలా వాళ్ల మాట వింటున్నారని, వాళ్ల అవసరాలకు తగ్గట్టు నడుచుకుంటున్నారని తెలిస్తే వాళ్లలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఖచ్చితంగా నమ్మకం పెరుగుతుంది. విధేయత అంటే లాయల్టీ కూడా పెరుగుతుంది. నిజమే. కస్టమర్ మాట వింటే ఎవరికైనా సంతోషమే. ఇంకేమైనా ఉన్నాయా కస్టమర్లకి? ఉంది. రెండోది ఇంకా ముఖ్యమైంది, స్థిరమైన నాణ్యత, కన్సిస్టెంట్ క్వాలిటీ. ISO 9001 ఏం చెప్తుందంటే మీ ముఖ్యమైన పనులన్నిటినీ ప్రామాణీకరించండి, స్టాండర్డైజ్ చేయండి అని. స్టాండర్డైజ్ చేయడమా అంటే ఒక పనిని ప్రతిసారి ఒకే పద్ధతిలో, ఒకే క్వాలిటీ లెవెల్లో చేయడం అన్నమాట. ఇప్పుడు మనకు బాగా నచ్చిన హోటల్కి వెళ్తే మన ఫేవరెట్ డిష్ ప్రతిసారి ఒకే టేస్ట్తో ఉంటే బాగుంటుంది కదా? అవును, కరెక్ట్. అప్పుడే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ఒక కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ గాని, సర్వీస్ గాని ప్రతిసారి ఒకే నాణ్యతతో ఉంటే కస్టమర్ అంచనాలు నిలబడతాయి. వాళ్ళు నిరాశపడరు. క్వాలిటీలో తేడాలు రాకూడదు. ఈ స్థిరత్వం, కస్టమర్ అవసరాలపై దృష్టి, ఇవి రెండూ కలిస్తే కస్టమర్ సంతృప్తి అదే పెరుగుతుంది. వాళ్ళు మళ్లీ మళ్లీ వస్తారు, వేరే వాళ్లకు కూడా చెప్తారు. అంటే కస్టమర్కి నమ్మకం, నిలకడ రెండూ దొరుకుతాయి. చాలా బావుంది. సరే, మరి సంస్థ లోపలికొద్దాం. కస్టమర్లు బాగుండాలంటే లోపల పనులు కూడా సరిగ్గా జరగాలి కదా? అవును. ఈ ISO 9001 వల్ల కార్యకలాపాల సామర్థ్యం అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుందంటున్నారు. అంటే పనులు స్పీడ్గా అవుతాయా? దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతాయా? తప్పకుండా. సామర్థ్యం అంటే అదే కదా. తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేయడం. ISO 9001 ఏం చేస్తుందంటే కంపెనీలను వాళ్ల పని పద్ధతుల్ని అంటే ప్రాసెసెస్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోమంటుంది. ఎలాగగా? దాన్నే ప్రక్రియలను క్రమబద్ధీకరించడం లేదా స్ట్రీమ్లైనింగ్ అంటాం. అంటే ఒక పని పూర్తి చేయడానికి అనవసరమైన స్టెప్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా టైం వేస్ట్ అవుతోందా, ఒకే పని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారా, ఇలాంటివన్నీ పరిశీలించాలి. అంటే పనిలో ఉన్న అడ్డంకుల్ని తీసేయడం లాంటిదా?
సరిగ్గా చెప్పారు. అనవసరమైన వాటిని తీసేయడం, వృధాను అంటే వేస్టేజ్ను తగ్గించడం, రిసోర్సెస్ను అంటే వనరులను జాగ్రత్తగా వాడుకోవడం. ఓకే. ఉదాహరణకి, ఒక ఫైల్ అప్రూవ్ అవ్వడానికి 10 చోట్ల సంతకాలు అవసరమా? 5 చోట్ల చాలదా? లేదా ఒక వస్తువు తయారీలో మెటీరియల్ వేస్ట్ అవుతోందా? దాన్ని ఎలా తగ్గించాలి? ఇలాంటివి ఆలోచించి మార్పులు చేస్తారు. దీనివల్ల పని వేగవంతమవుతుంది, తప్పులు తగ్గుతాయి, వృధా తగ్గుతుంది. ఇవన్నీ కలిస్తే సహజంగానే ఖర్చు తగ్గుతుంది. కాస్ట్ రిడక్షన్. అంటే లాభాలు పెరుగుతాయి. అవును, లాభదాయకత పెరుగుతుంది. కంపెనీ ఆర్థికంగా బలపడుతుంది. బాగుంది. సామర్థ్యం, ఖర్చు తగ్గుదల ఇవి చాలా కీలకం. అయితే వ్యాపారంలో అన్నీ మన చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులొస్తాయి, రిస్కులుంటాయి. మరి వాటి సంగతేంటి? వాటిని ఎదుర్కోవడంలో ఈ ISO 9001 ఏమైనా హెల్ప్ చేస్తుందా? మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ అని కూడా ఉంది కదా? అవును, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. నిజానికి ISO 9001 లేటెస్ట్ వర్షన్స్లో రిస్క్ ఆధారిత ఆలోచన అంటే రిస్క్ బేస్డ్ థింకింగ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రిస్క్ ఆధారిత ఆలోచన అదెలా ఉంటుంది? అంటే ఏదైనా సమస్య వచ్చాక బాధపడే కన్నా అసలు భవిష్యత్తులో ఏమేం సమస్యలు రావచ్చు, వాటి ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అని ముందుగానే ఊహించడమన్నమాట. అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లాంటిదా? అంతే. వ్యాపారంలో రకరకాల రిస్కులుంటాయి గదా. మార్కెట్లో మార్పులు, కొత్త పోటీ, సప్లై చైన్లో ప్రాబ్లమ్స్, టెక్నాలజీ మారటం, ఇలా ఎన్నో. అవును. రిస్క్ ఆధారిత ఆలోచన అంటే వీటిలో మన వ్యాపారానికి ఏవి వర్తిస్తాయో గుర్తించడం, వాటిని ఎదుర్కోవటానికి లేదా వాటి ప్రభావాన్ని తగ్గించటానికి ముందే ప్లాన్స్ రెడీ చేసుకోవడం. ఉదాహరణకి ఒకే ఒక్క సప్లయర్ మీద ఆధారపడకుండా ఇంకో 2-3 ఆల్టర్నేట్ సప్లయర్స్ని రెడీగా ఉంచుకోవడం. లేదా ఏదైనా ముఖ్యమైన మెషిన్ పాడైపోతే దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి లేదా వేరే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్లాన్ బి సిద్ధంగా ఉండటం. ఓహో, ఓకే. ఇలా చేయడం వల్ల అనుకోని ఇబ్బందొచ్చినా బిజినెస్ పూర్తిగా ఆగిపోకుండా ఉంటుంది. దీన్నే బిజినెస్ కంటిన్యూటీ అంటాం. ఇది కంపెనీ లాంగ్జైగా నిలబడాలంటే చాలా ముఖ్యం. అంటే సమస్యలు రాకుండా చూడటమే కాదు, వచ్చినా తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. ఇది నిజంగా ఉపయోగమే. సరే, ఆపరేషన్స్, రిస్కులు బాగున్నాయి. మరి వీటన్నిటి వెనుక ఉండేది మనుషులే, ఉద్యోగులు. వాళ్లమీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగుల భాగస్వామ్యం పెరుగుతుందని అంటున్నారు. ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అదెలా సాధ్యం? రూల్స్ పాటిస్తే ఉత్సాహం వస్తుందా? మంచి పాయింట్. ఇది కేవలం రూల్స్ పాటించడం కాదు. ISO 9001 ఉద్యోగుల పాత్రను బాగా గుర్తిస్తుంది. మొదటిగా, ప్రతి ఒక్కరికీ వాళ్ల రోలేంటి, బాధ్యతలేంటి అనే దానిపై క్లారిటీ వస్తుంది. కంపెనీ క్వాలిటీ టార్గెట్స్ ఏంటో వాళ్లకు తెలుస్తుంది. వాటిని రీచ్ అవ్వడంలో వాళ్ల పార్టేంటో అర్థమవుతుంది. అది ఓకే, కాని భాగస్వామ్యం ఎలా పెరుగుతుంది? అది మెరుగైన కమ్యూనికేషన్ వల్ల. ISO 9001 ఏం చెప్తుందంటే, పైనుంచి కిందికి, అలాగే అడ్డంగా అంటే డిపార్ట్మెంట్ల మధ్య సమాచారం బాగా అందేలా చూడాలి అని. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలా? అవును. అంతేకాదు, క్వాలిటీకి సంబంధించిన విషయాల్లో, ప్రాబ్లం సాల్వింగ్లో ఉద్యోగుల ఐడియాలను, సలహాలను తీసుకోవాలి. వాళ్లని కేవలం పనిచేసేవాళ్లుగా కాకుండా క్వాలిటీని పెంచే ప్రాసెస్లో పార్ట్నర్స్గా చూడాలి. అంటే వాళ్ల మాటలకు విలువ ఇవ్వడం. ఖచ్చితంగా. వాళ్లు చెప్పేది వింటారు, వాళ్ల అనుభవాలను పంచుకోవచ్చు అనే భావన కలగాలి. యాజమాన్యం కూడా కంపెనీ గోల్స్, పర్ఫార్మెన్స్ గురించి వాళ్లతో షేర్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్పరెన్సీ, ఈ ఇన్వాల్వ్మెంట్ వాళ్లలో ఇది మన కంపెనీ అనే ఫీలింగ్ పెంచుతుంది. అవును. దానివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మోరల్ అంటే నైతిక స్థైర్యం పెరుగుతుంది. వాళ్లు ఇంకా ఉత్సాహంగా, బాధ్యతగా పనిచేస్తారు. జీతం కోసమే కాకుండా కంపెనీ సక్సెస్లో తమ పాత్ర ఉందని ఫీల్ అవుతారు. ఇది చాలా ముఖ్యం. ఉద్యోగులు హ్యాపీగా, కమిటెడ్గా ఉంటే వాళ్ల పనిలో క్వాలిటీ కూడా అదే వస్తుంది. సంస్థలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. సరే, ఇదంతా సంస్థ లోపల. మరి బయట ప్రపంచంలో, మార్కెట్లో దీని ఎఫెక్ట్ ఏంటి? ప్రపంచ గుర్తింపు, మార్కెట్ యాక్సెస్ వస్తాయంటున్నారు. ఒక సర్టిఫికెట్కి అంత పవర్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ISO 9001 అనేది ఏదో మన ఊరికో, మన దేశానికో పరిమితమైన స్టాండర్డ్ కాదు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ప్రపంచవ్యాప్తంగా వందల దేశాల్లో లక్షల కంపెనీలు దీన్ని పాటిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. ఓ, అంటే గ్లోబల్ రికగ్నిషన్ అన్నమాట. అవును. కాబట్టి ఒక కంపెనీ మాకు ISO 9001 సర్టిఫికేషన్ ఉంది అని చెప్పిందంటే
దాని అర్థమేంటి? మేము క్వాలిటీ విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం, మా సిస్టమ్స్ పక్కాగా ఉన్నాయి అని చెప్పడమే. దీనివల్ల మార్కెట్ యాక్సెస్ ఎలా వస్తుంది? ఇది ముఖ్యంగా కొత్త మార్కెట్లలోకి, స్పెషల్లీ వేరే దేశాల మార్కెట్లలోకి వెళ్లాలనుకునే కంపెనీలకు ఒక పాస్పోర్ట్ లాంటివి. చాలా పెద్ద కంపెనీలకు సప్లై చేయాలన్నా, గవర్నమెంట్ టెండర్లలో పార్టిసిపేట్ చేయాలన్నా ఈ సర్టిఫికేషన్ మినిమం రిక్వైర్మెంట్గా అడుగుతారు చాలాసార్లు. అవునా? అంటే కొన్ని అవకాశాలకు ఇది తప్పనిసరి కూడా. అవును, ఇది కంపెనీకి ఒక బలమైన పోటీ ప్రయోజనమిస్తుంది, కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆలోచించండి, ఒకే రకమైన సర్వీస్ ఇచ్చే 2 కంపెనీలున్నాయి. ఒకదానికి ISO 9001 ఉంది, ఇంకోదానికి లేదు. కస్టమర్, ముఖ్యంగా క్వాలిటీ చూసే కస్టమర్ ఎవరిని ఎంచుకుంటాడు? సర్టిఫికేషన్ ఉన్నవాళ్లనే కదా, క్వాలిటీకి గ్యారంటీలాగా. కరెక్ట్. క్వాలిటీ పట్ల వాళ్ళ కమిట్మెంట్కి అది ఒక రుజువు. అంతేకాదు, దీనివల్ల కంపెనీ పలుకుబడి, విశ్వసనీయత కూడా పెరుగుతాయి. రెప్యుటేషన్ అండ్ క్రెడిబిలిటీ. కస్టమర్లు, సప్లయర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకులు అందరి దృష్టిలో కంపెనీకి గౌరవం పెరుగుతుంది. అంటే బ్రాండ్ ఇమేజ్ కూడా బలపడుతుంది. తప్పకుండా. ఈ కంపెనీ నమ్మదగినది, క్వాలిటీ విషయంలో రాజీ పడరు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. నిజమే. మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సర్టిఫికేషన్ ఆ పనిలో హెల్ప్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించాం. కస్టమర్లు, ఆపరేషన్స్, ఉద్యోగులు, మార్కెట్. ఇవన్నీ చూస్తే ఇవి విడివిడి లాభాల్లా లేవు. అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయినట్టు అనిపిస్తోంది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇదంతా ఒక గొలుసు కట్టు లాంటిది. చూడండి, కంపెనీ లోపల పనులు బాగు చేసుకుని సామర్థ్యం పెంచుకుంటే ఎఫిషియన్సీ, దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది. కన్సిస్టెంట్ క్వాలిటీ, ఆ క్వాలిటీ వల్ల కస్టమర్ సంతృప్తి చెందుతాడు. కస్టమర్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి చెందిన కస్టమర్ లాయల్గా ఉంటాడు, కంపెనీకి మంచి పేరు వస్తుంది. రెప్యుటేషన్. ఆ పేరు, నమ్మకం వల్ల కొత్త అవకాశాలొస్తాయి, పోటీలో ముందుంటారు. మార్కెట్ యాక్సెస్ అండ్ కంపెటిటివ్ అడ్వాంటేజ్. అదే సమయంలో లోపల ఖర్చులు తగ్గుతాయి. కాస్ట్ రిడక్షన్. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. రిస్కులను మేనేజ్ చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. రిస్క్ మేనేజ్మెంట్. వావ్, ఇదంతా ఒక పాజిటివ్ సైకిల్లా పనిచేస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఒకదానికొకటి బలాన్నిస్తాయి. అన్నీ కలిసి కంపెనీని స్ట్రాంగ్ చేస్తాయి, ఆర్థికంగా, వ్యవస్థాగతంగా కూడా. అద్భుతం. మీరు చెప్తుంటే ఈ ISO 9000 అనేది కేవలం క్వాలిటీ సర్టిఫికెట్ మాత్రమే కాదు, ఇదొక కంప్లీట్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ టూల్ అనిపిస్తోంది. అన్నిటినీ పాజిటివ్గా ప్రభావితం చేసే శక్తి దీనికుంది. అవును. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ లాభాలన్నీ ఊరికే ఆ సర్టిఫికెట్ తెచ్చి గోడకి తగిలించడం వల్ల వచ్చేవు. మరి ISO 9001 ప్రమాణం యొక్క అసలు స్పిరిట్, దాని గుండెకాయ ఏంటంటే నిరంతర అభివృద్ధి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఆ కల్చర్ను కంపెనీలో తీసుకురావాలి. నిరంతర అభివృద్ధి అంటే ఎప్పుడూ మెరుగుపడుతూ ఉండటమా? అంతే మేమిప్పుడు బాగున్నాం, సర్టిఫికెట్ వచ్చింది, ఇక చాలు అని కూర్చోవడం కాదు. ఎప్పుడూ ఇంకా బెటర్గా ఎలా చేయగలం, ఇంకా ఎఫిషియెంట్గా ఎలా అవ్వగలం అని ఆలోచిస్తూనే ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం, మార్పులు చేసుకోవడం. అవును. మన పర్ఫార్మెన్స్ను ఎనలైజ్ చేసుకోవడం, కొత్త పద్ధతులు ట్రై చేయడం, తప్పుల్నుంచి నేర్చుకోవడం, మార్పులను యాక్సెప్ట్ చేయడం, ఇదంతా అందులో భాగమే. ISO 9001 అనేది ఈ నిరంతర అభివృద్ధికి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. దీన్ని అమలు చేయడం అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక జర్నీ, ఎప్పుడూ కొనసాగే ప్రయాణం. ఈ స్ఫూర్తిని మేనేజ్మెంటు నుంచి కిందస్థాయి ఉద్యోగి వరకు అందరూ పాటిస్తేనే అప్పుడే అసలైన దీర్ఘకాలిక ప్రయోజనాలొస్తాయి. చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. సర్టిఫికేషన్ అనేది ఆ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే, అసలు ప్రయాణం ఆగకూడదు. సరే, ఈరోజు మనం ISO 9001 వల్ల కలిగే లాభాలను చాలా వివరంగా రకరకాల కోణాల్లో చూశాం. ఇది వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక సాధనమని అర్థమైంది. అవును, సరిగ్గా అమలు చేస్తే చాలా ఉపయోగకరం. మరి ముగించే ముందు వినేవాళ్లకే ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న: ఈ ISO 9001 లాంటి స్టాండర్డ్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం అంటే కేవలం కొన్ని కొత్త రూల్స్ పెట్టడం, ఫారాలు నింపడం, ప్రాసెస్లు మార్చడమేనా? లేక అది కంపెనీ మొత్తం ఆలోచించే విధానంలో, అక్కడ వర్క్ కల్చర్లోనే ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావాలా? ఏది ముఖ్యం? దీని గురించి కాస్త ఆలోచించండి. మంచి ప్రశ్న.
ఈరోజు మాతో పాటు ఈ అంశాన్ని ఇంత లోతుగా